పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువు వారు తండ్రి రాజ్యాన్ని గూర్చి సువార్తను ప్రకటిస్తున్న ఆ దినాలలో ఆయనను వెంబడించిన బహుజన సమూహము యేసు ప్రభువు వారి వెంట ఉంటూ ఆయన ఎక్కడికి వెళితే ఆ ప్రదేశానికి ప్రజలు కూడా జన ప్రవాహముగా ఆయనను వెంబడిస్తున్నారు. రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడిస్తున్నారు. యేసు ప్రభువు వారు ఆ జనులను చూసి తన యొద్దకు వచ్చిన వారికి ఆహారం పెట్టాలని పిలుపుతో అనగా ఈ బహుజన సమూహమునకు ఆహారము సిద్ధపరుచుటకు 200 దేనారముల రొట్టెలు చాలవని పిలుపు ప్రభుకి సెలవిస్తాడు. యేసు ప్రభు వారు ఒక చిన్నవాని యొద్దనున్న 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి పంచిపెట్టగా ఇంకా 12 గంపలు మిగిలి ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఈ కార్యము జరిగిన మరుసటి దినాన్న జనసమూహము ఆ స్థలానికి వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరేమీ వారికి కనిపించలేదు. జన సమూహం అంతా యేసు ప్రభువుని వెదుకుచు కపెర్నహూమునకు వచ్చి సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా యేసు ప్రభు వారు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెంబడిస్తున్నారు అని వారితో నిశ్చయంగా చెప్తారు. ఆ దినాలలో కూడా యేసు వద్ద నుండి ఏదో ఒకటి పొందుకోవాలి అనే ఆశతోనే బహుమంది ప్రజలు ప్రభువుని వెంబడించారు. స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు, ఆయన పెట్టే రొట్టెల కొరకు వారు ప్రభువుని వెదుకుటలో ఉన్న ఉద్దేశం యేసు ప్రభు వారు గ్రహించారు. అనుదినము ఆయన నుండి పొందుకునే మనసు మాత్రమే వారు కలిగి ఉన్నారు. ఆయన మన పట్ల చేసినటువంటి అద్భుతాలను తలంచుకొని సాక్షిగా బ్రతకాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి అని ఎందరైతే ఇష్టపడతారో వారందరినీ ప్రత్యేకంగా ప్రభువు దృష్టిస్తారు. ఆనాటి దినాలలో ఆయనకు ఉపయోగకరంగా కాకుండా వారికి స్వప్రయోజనంగా ప్రజలందరూ ప్రభువుని వెంబడించారు. నేటి దినాలలో మనము కూడా యేసు ప్రభువు వారి యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగిన వారమై ఆయనని ఎందుకు వెంబడిస్తున్నాము అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. కొందరు ఆరోగ్యం కొరకు ప్రభువుని వెంబడిస్తుంటే, ఇంకొందరు పిల్లలు మంచి భవిష్యత్తు కొరకు ఉన్నత విద్యలను ఆశిస్తూ ప్రభువుని వెంబడిస్తున్నారు. వారి ప్రయోజనముల కొరకే దేవునిని వెంబడించేవారు ఎందరో ఉన్నారు. అయితే దేవునిని ప్రేమించి ఆయన కొరకు జీవించే జీవితం కలిగి ఉన్నవారు బహు తక్కువ మంది కనబడుతున్నారు. మనం భుజించే వారిగా మాత్రమే జీవించకూడదు. ప్రభు మాటను ప్రకటించు సాక్షులుగా, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు పనిచేసేటువంటి పనివారిగా, ఆయన మన జీవితంలో జరిగించినటువంటి అద్భుతాలను అనేకులకు వివరిస్తూ ఆయన సాక్షిగా బ్రతకడానికి, దేవుని రాజ్యాన్ని కట్టుటకు మనము కూడా పాత్రలుగా జీవించడానికి ఒక తీర్మానాన్ని మనం కలిగి ఉండాలండి. ఈ దినాన్న దేవుడు మరి మనం ఎందుకు ఆయన వెంబడిస్తున్నాము అనే విషయాన్ని ఆయన గ్రహించి ఉంటారు. అలనాడు ఆ ప్రజలు రొట్టెల కొరకు మాత్రమే నా ఎద్దుకు వస్తున్నారని గ్రహించినటువంటి ఆ దేవాది దేవుడు ఈ దినాన్న మనం ఆయన్ని ఎందుకు ఆరాధిస్తున్నాం, మనము ఏ రీతిగా ప్రభువుని వెతుకుతున్నాము సమస్తము ఎరిగినవాడు. స్వప్రయోజనము కొరకు మాత్రమే కాకుండా ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, ఆయనకు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి, ఈ పాపపు లోకములో పరిశుద్ధంగా జీవించేటువంటి వాక్యపు మార్గాన్ని మనకి బయలుపరిచినటువంటి ఆయన ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి కృతజ్ఞతతో జీవిద్దాం. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో సాక్షిగా నిలబడదాం. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.